మన జీవితంలో దేవుడు తన కృప అనుగ్రహించి మనల్ని నడిపించుచున్న ఈ జీవితంలో మనం దేవునికి ఇష్టలుగా నడవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా దేవుడు ఆమోదించిన దానిని అప్రిషియేట్ చేయడానికి కూడా మనం ప్రయత్నం చేయాలి. ఒక నిష్కలంకుని మనం జైలు పాలు చేయొచ్చు, 10 మంది కలిసి సాక్ష్యం ఇస్తే సరిపోతాయి కదా. కోర్టుకి ఏం అవసరం? సాక్ష్యాధారం. సాక్ష్యం దొరికింది అంటే అతడు చేశాడో లేదో అది తర్వాత సంగతి. సాక్ష్యం నీకు వ్యతిరేకంగా ఉన్నది గనక నువ్వు శిక్ష పడాల్సిందే. ఇప్పుడు మనుషులందరూ కూడా ఎలా చెప్తారు? అవును అవును పడాల్సిందే, నేను ఎప్పుడో నుంచి అనుకుంటున్నా పడాలని, ఇప్పుడు పడ్డది అని వారు సంతోషిస్తూ ఉంటారు. లోకం అలాంటి దిశలో వెళుతూ ఉంటారు. దేవుడు మాత్రం న్యాయమైన దానిని కనిపెడుతూ ఆయన సత్యమైన దానిని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. ఈ హేబేలు అభినందనలు పొందాడు. కాయినుకు పిచ్చి కోపం వచ్చింది. తమ్ముని ప్రేమగా తీసుకొని పొలంలోకి వెళ్ళారు. ఫ్రెండ్షిప్గా మాట్లాడి అక్కడికి వెళ్ళి ఏం చేశారు? వాని కొట్టి చంపారు. తోడబుట్టిన సహోదరుని అన్నయ్య కడ తీర్చాడు. దానికి కారణం ఏంటి తెలుసా? జలసి, అసూయ. మనకు అసూయ వస్తే ఏ విధంగానైనా ఒకరిని కడతీర్చడానికి మనం ప్రయత్నం చేస్తాం, ఒకరికి నష్టం చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం, ఒకరి మంచి గుడ్ విల్ లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని న్యాయపీఠం అనేది ఒకటి ఉన్నది, అది మౌనంగా ఉండదు. నీవు ప్రస్తుతం లోకంలో గెలిచావు కానీ దేవుని కోర్టులో నువ్వు గెలవవు. ఎందుకని? దేవుడు న్యాయమును నీతిని ఇష్టపడేవాడు, దానిని అప్రిషియేట్ చేసేవాడు. అందరూ కలిసి ఒకరి మీద కుట్ర పన్ని ఒక వ్యక్తిని బలి చేసినా దేవుడు మర్చిపోడు, దేవుడు విడువడు, దేవుడు ఆ విషయంలో మౌనం పాటించడు. కాయిను విషయంలో కూడా అదే జరిగింది. కాయినుతో దేవుడు అడుగుచున్న ఒక ప్రశ్న మనం 9వ వచనంలో చూస్తున్నాం. 4వ అధ్యాయం 9వ వచనంలో యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అని కాయినును అడగగా అతడు ఏమన్నాడు? నేను ఎరుగను. నిజంగా నీవు ఎరుగవా? తీసుకుపోయి చంపి పాతిపెట్టి వచ్చిన కాలు చేతులు కడిగి టీ తాగుతున్నవాడు నాకు తెలియదు అంటున్నాడు. ఇప్పుడు హేబేల్ని ఎక్కడ తీసుకుపోయి చంపాడో ఏం చేశాడో ఎవరికి తెలుసు? కాయినుకు ఒక్కరికే తెలుసు. కానీ కాయిన్ ఏమన్నాడు? నాకు తెలియదు. ఈరోజు చాలా నేరాలు కూడా అలాగనే ఉంటాయి. మనుషులు చాలా పరమార్థంగా మాట్లాడుతూ ఉంటారు, మళ్ళీ దాన్ని తవ్వి 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 తీసుకొని వచ్చినప్పుడు అసలు ముందు నిలబడిన వాళ్ళే ఈ అన్యాయం చేశారు అనేటువంటిది లోకానికి తెలుస్తూ ఉంది. మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, ఈ లోకంలో మన జీవితం 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు, ఇంకో కొంచెం జాగ్రత్త పాటిస్తే 100 సంవత్సరాలు. ఆ తర్వాత ఇక్కడ మనం ఎవరం ఉండం, ఖచ్చితంగా మనం వెళ్ళిపోతాం. కొందరు యవన ప్రాయంలో పోతారు, కొందరు మధ్య వయస్కులుగా పోతారు, కొందరు పెద్దవారిగా పోతారు, కొందరు మాత్రం 100 years కంప్లీట్ చేసినాక పోతారు. 100 years కంప్లీట్ చేసిన వారిని ధన్యులని పిలుస్తారు లోకం. ఈ ధన్యుడు తిన్నగా నరకాగ్నిలోనికే పోతున్నాడు అనుకోండి, అదేం ధన్యత కాదు. ఇది ఒట్టిగానే అయిపోయినట్టు అనిపిస్తుంది. అక్కడ పోయిన తర్వాత అక్కడ మంట ఆరదు, పురుగు చావదు, అక్కడ బర్త్డేలు లెక్క పెట్టడానికి కూడా ఉండదంట. అక్కడ మళ్ళీ ఇన్ని సంవత్సరాలు అయింది నేను ఇక్కడ ఉండడానికి అని అనుకోవడానికి కూడా లేదు. అక్కడ కాలం సమయం లేదు. యుగ యుగములు అగ్నిగుండము, యుగ యుగములు ఆరని పురుగులు, వాటి మధ్యలో జీవించుచున్న మనిషికి టైం అనేది ఉండదు నరకంలో. ఇక్కడ టైం ఉంది భూమిలో. ఈ భూలోకంలో మనకు దేవుడు ఆయుష్ ఇచ్చాడు. డేట్ ఆఫ్ బర్త్ అని ఉంది, డేట్ ఆఫ్ డెత్ అని కూడా ఉంది కదా. మనం ఈ లోకంలోనికి వచ్చిన రోజు ఉంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోయే రోజు ఉంది. ఇక్కడికి ఏడుచుకుంటూ వచ్చాము, ఇక్కడి నుంచి ఏడిపించుకుంటూ పోతాం. మనం స్వయంగా ఏడవలేదు అని చెప్పిన వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. గిచ్చో కొట్టో ఏడిపించారు, ఏడిచ్చినందుకనే మనకు ఆరోగ్యం ఉంది.
లేకపోతే మనకి ఏదో ఒక వీక్నెస్ మన మెదడులోనో మన నరాలలోనో ఉండిపోయేది, మనం అబ్నార్మల్గా ఉండేది. దేవుడు మనల్ని ఏడిపించి లోకంలోనికి పంపించాడు. ఇక్కడి నుంచి పోయేటప్పుడు మనం ఏడవం, కానీ మన పక్కన ఉన్న వాళ్ళందరూ ఏడుస్తారు. ఒక మంచి వ్యక్తి ఉండే, ఒక మంచి స్నేహితుడు ఉండే, చాలా ఆప్యాయంగా మాట్లాడేవాడు, కష్ట సమయంలో సహాయం చేసేవాడు, ఏదైనా ఒక సమస్య చెప్పుకుంటూ పోతే పోయిరా అని చెప్పకుండా వినడానికి మనసు చూపించేవాడు, ఎంతో కొంత సహాయపడేవాడు అని మంచి మాటలు మనుషులు చెప్తారు. కానీ ఏడవడం మాత్రం ఖచ్చితంగా ఒకసారి ఉండాల్సిందే. వచ్చినప్పుడు మనం ఏడవాలి. ఇలాగ ఇక్కడ జీవించినటువంటి మనం ఇక్కడి నుంచి ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిన వారమే. కనుక ఇక్కడ మనది ఏమీ పర్మనెంట్గా ఉండదు. మనం చేసిన మెమరీస్, మనం మాట్లాడిన మెమరీస్, మనం చేసిన మంచి కార్యాలు, ఇది మన వెనకాల వస్తాయి. మన వెనకాల కొంతమంది ఏడవడానికి ఉంటారు. అయ్యో మంచి వ్యక్తి ఉండే, ఇటువంటి ప్రమాదం, ఇటువంటి పరిస్థితి ఎదురైంది కదా అని చెప్పి విలపించేవారు కొందరు, మంచి మాటలు చెప్పేవారు కొందరు మనకు ఉంటారు. కానీ ఇది ఖచ్చితంగా ఈ బాటలో మనం వెళ్ళవలసిందే.